దర్శక రత్నకు మళ్లీ కోపం వచ్చింది. లెజెండరీ డైరెక్టర్గా ఎప్పుడు టాలీవుడ్లో పెద్దపీటే వేయించుకుంటున్న దాసరి అడపాదడపా పరిశ్రమ మీద ఆంక్షలు జల్లకుండా అస్సలుండలేరు. వంశీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రెజెంటేషన్కు డుమ్మా కొట్టిన హీరోయిన్లే ఈసారి దాసరన్నకు టార్గెట్. అవార్డుల కంటే 4 డబ్బులు దొరికే షాపింగ్ మాల్ ఓపెనింగులకే హీరోయిన్లు పరుగులు పెడతారన్న దాసరి కామెంట్ ఇండస్ట్రీలో కాక పుట్టిస్తోంది. హీరోయిన్లందరినీ ఒకే ఘాటాన కడుతూ దాసరి చేసింది సద్విమర్శ కానే కాదంటున్నారు పరిశ్రమ పెద్దలు. అన్న చెప్తే వినాల్సిందేనని సర్దుకుపోతే సరి. అలా కాకుండా కుర్ర హీరోయిన్లలో ఎవరైనా కౌంటర్ అటాక్ ఇస్తే ఇక పెద్దన్న పరువేం కావాలి. అక్బరుద్దీన్ ఆసుపత్రిలో కోలుకుంటున్న అతని మీద జరిగిన అటాక్ మాత్రం కొత్త డౌట్లకు డోర్లు తీస్తోంది. ఇప్పుడు టీవీల్లో హల్చల్ చేస్తున్న అటాక్ లైవ్ విజువల్స్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే ఇప్పటి వరకు లేని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అక్బర్ మీద దాడి చేసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ పోలీసులే దాన్ని వాంటెడ్గా మిస్ అయినట్లు తెలుస్తోంది. గన్మెన్ చేతిలో పిస్టల్ ఉన్న నిందితుడు పారిపోతుంటే చూస్తూ ఉండిపోయినట్లు విజువల్స్ చెప్తున్నాయి. అక్బర్ మనుషుల్లోనే అతనికి శత్రువులున్నారా, లేక పోలీసులే నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తేలాల్సింది. నౌ బాల్ ఇస్ ఇన్ పోలీస్ కోర్ట్. ఆమె బుర్రే బుర్ర. కష్టాల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ పనిచేయదంటారు. కానీ ఈ నీరా రాడియా రూటే సపరేట్. కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలన్నట్లు ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కే శటగోపం పెట్టేయాలనుకుంది. 2 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపింది. 2G స్పెక్ట్రమ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ని స్లో చేయడానికి ఈడీ ఆఫీసర్లకు ఈ బ్రైబ్ ఇస్తానంటూ ఆశపెట్టింది. దీనికోసం ఓ సీనియర్ హిందీ జర్నలిస్ట్ ను పావుగా వాడుకుంది ఈవిడ. ఉపేంద్ర రాయ్ అనే ఈ జర్నలిస్ట్ తమ దగ్గరకు వచ్చి నీరా రాడియా తరఫున 2 కోట్లు ఇస్తానని ఇన్వెస్టిగేషన్ స్లో చేయాలంటూ కోరారని ఈడీ ఆఫీసర్లు సిబిఐకి చెప్పారు. దీంతో తెల్లబోయిన సిబిఐ వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత అతన్ని పిలిచి విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఇదంతా అబద్ధమంటూ ఉపేందర్ నీరా రాడియాలు అడ్డంగా వాదిస్తున్నారు. నాది అనుకున్నది నీది కాదురా అన్నాడు ఒక సినిమా కవి. ఇన్నాళ్ళు మన మెనూలో ఉన్న ఫస్ట్ ఐటమ్ రైస్ ను మనమే పండించామంటూ బోలెడు పొంగిపోయాం. కానీ అది భారతదేశానిది కాదు, ఆ ఖ్యాతి దక్కాల్సింది చైనాకే అంటూ తాజా ఖబర్ ఒకటి బయటకొచ్చింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే గ్లోబల్ సైన్స్ జర్నల్లో ప్రముఖంగా ఈ విషయాన్ని ప్రచురించారు. 9000 సంవత్సరాల క్రితమే మన పక్క దేశమైన చైనాలో యాంగే వ్యాలీలో వరి పుట్టిందంటూ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్కియాలజిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఈ బియ్యం వార్త అరగడం కష్టమే. టూ హార్డ్ టు డైజెస్ట్. కడప బై ఎలక్షన్లో ఇవాళ డబ్బు పంచుతూ పట్టుబడ్డ 3లో 2 కాంగ్రెస్ వాళ్ళైతే మరొకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. రామకృష్ణ అనబడే ఒక ఫైర్ ఆఫీసర్ని పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విడిపించడానికి సాక్షాత్తు కాంగ్రెస్ అభ్యర్థి వివేకానందరెడ్డి వెళ్లడం హైలైట్. ఇక ఈ ఎలక్షన్స్ కడపకు ఢిల్లీకి మధ్య కాదని, కడపకు బెంగళూరుకు మధ్యనే అంటూ మంత్రి పురంధేశ్వరి చమత్కారం. వాహ్ చిన్నమ్మ. నాడు ఆంధ్ర సీఎం, నేడు అరుణాచల్ సీఎం. పావురాల గుట్ట సీన్ రిపీట్ అయింది. హెలికాప్టర్లే 2 ముఖ్యమంత్రుల్ని బలి తీసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖాండు ఎక్కిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా జాంగ్ జలపాతం దగ్గర కుప్పకూలింది. సీఎంతో సహా ఇంకో 5 అధికారులను కూడా మృత్యువు కబళించింది. ఏప్రిల్ 30న అదృశ్యమైన హెలికాప్టర్ ఆచూకీ 5 రోజుల తర్వాత దొరికినా సీఎం లేరన్న విషాదం మాత్రం అరుణాచల్ వాసులకు తప్పలేదు. ఇక ఈ సంఘటనతో మన వైఎస్ గుర్తొచ్చి తెలుగు వాళ్ల మనస్సు ఒక్కసారి కలుక్కుమంది.